మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. అలా వెంకీ ఆ పాడుబడ్డ ఇంట్లోకి రానని చెప్పేసేసరికి చక్రికి చాలా కోపం వస్తుంది. నీకు బ్రతకాలని లేదా వెంకీ? కోపంగా అడుగుతాడు. అందుకే కదా సార్ వద్దంటున్నా. ఏడిసావులే, నిన్న రాత్రి ఆ అప్పలమ్మ లింగాలు సృష్టించిన మారణహోమం మర్చిపోయావా వెంకీ? అది తలుచుకుంటేనే నాకు ఇంకా కాళ్ళు వణుకుతున్నాయి. నన్ను నిన్న ఆ లింగంగాడు మేడపై నుంచి కిందకి విసిరేద్దును తెలుసా? అప్పుడే చచ్చిపోయాననుకున్నాను. ఇప్పుడు కనుక మనం ఆ ఆత్మకథ పూర్తి చేయకపోతే ఈరోజు మన చావు తథ్యం. అందుకే ఎలాగైనా అప్పలమ్మను ఎవరు చంపారో తెలుసుకోవాల్సిందే అని చక్రి ఖచ్చితంగా చెప్పేసేసరికి వెంకీకి కూడా చేసేదేం లేక భయంతోనే ముందుకు వెళుతున్నాడు. ఆ ఇంటి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, నేలంతా రాలిపడిన ఎండుటాకులు, తుప్పలతో భయంకరంగా ఉంది. ఎలాగైతే ఇద్దరూ లోపలికి వెళ్తారు. ఇంటికి బయట పెద్ద అక్షరాలతో తింగరాజు మంగళరాజు అని పేరును చూస్తూ లోపలకు అడుగు పెడతారు. చూడడానికి ఒకే ఒక గదిలా ఉన్న ఆ ఇల్లు ఒకప్పటి స్కూల్లా కనిపిస్తుంది. లోపల కూడా ఎక్కడ చూసినా చిందరవందరగా ఆకులు, దుమ్ము, ధూళితో నిండిపోయింది. ఎదురుగా బాగా దుమ్ము పట్టిన బ్లాక్ బోర్డు, దూరంగా విరిగిపోయి పడి ఉన్న చెక్క కుర్చీ, అవన్నీ కూడా వాళ్లను అడుగు ముందుకు వెయ్యనివ్వట్లేదు. కానీ తప్పక ఆ గదంతా వెతుకుతున్నారు. వెంకీ మాత్రం భయంతో గోడ మీద చేయి ఆనించి నడుస్తున్నాడు. ఇంతలో వెంకీ చేతికి ఏదో ఎత్తుగా తగులుతుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడిన వెంకీ, బాబోయ్ ఇక్కడేదో ఉంది సార్ అంటాడు. ఏదైనా క్లూ దొరికిందేమో అనుకుని, ఏముంది? ఒక్క అడుగులో వెనక్కి వస్తాడు చక్రి. సిమెంట్ సార్, కట్టినప్పుడు సరిగ్గా ప్లాస్టింగ్ చేయలేదనుకుంటా అంటూ ఆ సిమెంట్ని పాముతూ గోడవైపే చూస్తున్నాడు వెంకీ. ఛీ, నీలాంటి వాణ్ణి శిష్యుడిగా పెట్టుకున్నందుకు నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. అయ్యో సార్, ఈరోజు మీరు షూ వేసుకొచ్చారు అంటాడు చక్రి షూ వైపు చూపిస్తూ వెంకీ. చక్రికి వెంకీని చూస్తుంటే చాలా కోపం వస్తుంది. వెంకీ సడన్గా మళ్ళీ, సార్ మీ కాలు పక్కన ఏదో కనిపిస్తుంది. చక్రి కిందకు చూస్తాడు. నిజంగానే ఎండిపోయిన ఆకుల కింద కొద్దిగా ఏదో ఉన్నట్లు అనిపించి కిందకు వంగి ఆ ఆకులను పక్కకి జరిపి చూస్తాడు. చక్రి కూడా షాక్ అయ్యి, వెంకీ అని పిలుస్తాడు. ఏంటి సార్ అది? చక్రి ఆ వస్తువుని చేతిలోకి తీసుకుని కళ్ళను పెద్దవి చేసి దానిపై ఉన్న ధూళిని చేత్తో వేగంగా తుడుస్తున్నాడు. వెంకీ కూడా ఒక్క అడుగులో చక్రి దగ్గరకు వచ్చి చూస్తాడు. అది ఒక పాతకాలపు ఫోటో ఫ్రేమ్ అని వెంకీకి అర్థమైంది. కానీ అందులో ఎవరున్నారన్నది ఇంకా సరిగ్గా కనిపించట్లేదు. వెంకీ, నీ దగ్గర కర్చీఫ్ ఉందా? ఉంది సార్. అయితే కార్ దగ్గరికి వెళ్ళి తడిపి తీసుకురా. సరే సార్. వెంకీ పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తాడు. చక్రి కూడా వెంకీ వెనకే పరిగెడతాడు. కార్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి ఆ కర్చీఫ్ తడుపుతున్నాడు వెంకీ. వెంకీ, కార్ ఎక్కు అంటూ ఆ ఫ్రేమ్ పట్టుకుని కంగారుగా కార్ ఎక్కేస్తాడు చక్రి. వెంకీ కూడా కార్ ఎక్కి కూర్చుని, ఇదిగోండి సార్ అంటూ చక్రి పక్క సీట్లో కూర్చుంటాడు. చక్రి ఆ క్లాత్ తీసుకుని నెమ్మదిగా ఆ ఫ్రేమ్కి పట్టి ఉన్న దుమ్ముని తుడుస్తున్నాడు. నెమ్మదిగా వీళ్ళ కళ్ళలో ఏదో తెలియని ఆశ్చర్యం. చక్రి అదే ఆశ్చర్యంతో వెంకీ వైపు చూసి, వెంకీ, ఇదిగో తింగరాజు ఫ్యామిలీ అంటూ ఆ పెయింటింగ్ చూపిస్తాడు. వెంకీ నోట మాట రావట్లేదు. భయంతో, అంటే నిన్న మనకు కనిపించిన ఆ పెద్దావిడ ఈ రాజేశ్వరీదేవి ఒక్కరే అన్నమాట అని చక్రి వైపు చూస్తాడు. అవును వెంకీ, ఇప్పుడు మనల్ని కాపాడేది కూడా ఈవిడే అంటాడు చక్రి. సార్, ఆవిడెలా కాపాడతారు? అనుమానంగా చూస్తాడు వెంకీ. చక్రి ఆ ఫ్రేమ్ని వెంకీ వళ్ళో పెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు. మనం ఇప్పుడు తొందరగా అప్పలమ్మ బంగ్లా దగ్గరికి వెళ్ళాలి అంటాడు చక్రి. వెంకీ మాత్రం ఆ పెయింటింగ్ని చేత్తో ముట్టుకోకుండా దానివైపే తీక్షణంగా చూస్తూ, సార్, ఇప్పుడు ఆ బంగ్లా దగ్గరికి అవసరమంటారా సంకోచంగా అడుగుతాడు. తప్పదు వెంకీ, నాకెందుకో మన చావును వెతుక్కుంటూ మనమే వెళుతున్నామేమో అనిపిస్తుంది సార్. లేదు వెంకీ, నాకెందుకో ఈ సమస్య రాజేశ్వరీదేవి మాత్రమే తీర్చగలదనిపిస్తుంది. సార్, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? నిన్న ఆ లింగం మిమ్మల్ని తలపై గట్టిగా కొట్టాడా? బాగా గుర్తు తెచ్చుకోండి. లేదే, ఎందుకలా అడుగుతున్నావు? లేకపోతే ఏంటి సార్?
అప్పలమ్మ ఆత్మనే వదిలించుకోవడం కష్టంగా ఉందంటే ఇప్పుడు ఇంకో ఆత్మను వెతుక్కుంటూ వెళ్ళడం అవసరమంటారా? నాకు తెలిసి అప్పలమ్మను ఎవరు చంపారో రాజేశ్వరీదేవికే తెలియాలి అంటాడు చక్రి. దాన్ని ఎవరు చంపారో దానికే తెలియనప్పుడు ఎప్పుడో చచ్చిపోయిన ఈవిడికెలా తెలుస్తుంది సార్? ఏడుపు ముఖం పెడతాడు వెంకీ. నోరు అదుపులో పెట్టుకో వెంకీ. దాన్ని దీన్ని అని అమర్యాదగా మాట్లాడితే మన ఫోన్లు రింగ్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. వెంకీ వైపు చూస్తూ అంటాడు చక్రి. అయ్య బాబోయ్, అది నిజమే సార్. అదే సార్, అప్పలమ్మదేవి గారి మరణం గురించి ఈవిడికెలా తెలుస్తుంది అని అడుగుతున్నా. ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు వెంకీ. ఆ మాటకు వెంకీ ఒక్కసారిగా ఏడుస్తూ, సమాధానం లేనప్పుడు చావును వెతుక్కుంటూ వెళ్ళడం ఎందుకు సార్? మీకు పుణ్యం ఉంటుంది, కారు ఆపండి సార్. చక్రి సడన్ బ్రేక్ వేస్తాడు. వెంకీ వైపు కోపంగా చూస్తూ వెంకీ పీక గట్టిగా పట్టుకుని, సరే నువ్వు చెప్పరా ఆ అప్పలమ్మ ఎలా చచ్చిందో అంటాడు. వెంకీ చిన్నగా దగ్గుతూ, నాకెలా తెలుస్తుంది సార్ అంటాడు. అయితే నోరు మూసుకుని జరిగేది చూడు అని వెంకీని వదిలేసి మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తాడు. అక్కడికి వెళ్ళాక ఆ రాజేశ్వరి మనల్ని చంపేస్తే జాలిగా ముఖం పెడతాడు వెంకీ. వెంకీ అమాయకత్వానికి జాలిపడిన చక్రి, అలా జరగదని అనుకుంటున్నాను వెంకీ. ఆవిడ చంపేదే అయితే నిన్న మనల్ని కాపాడి ఉండదేమో అని నా గట్టి నమ్మకం. చక్రి అలా అర్థమయ్యేలా చెప్పేసరికి ఇక మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోతాడు వెంకీ. 10 నిమిషాల తర్వాత వీళ్ళు ఆ బంగ్లా దగ్గరకు చేరుకుంటారు. కార్ బ్రేక్ వేస్తాడు చక్రి. కానీ గుండె కొట్టుకునే వేగానికి మాత్రం బ్రేక్ వేయడం వీళ్ళ వల్ల కావట్లేదు. అప్పుడప్పుడే సూర్యుడు సద్దుమణుగుతున్నాడు. చక్రి కార్ దిగుతూ, దిగు అంటాడు. వెంకీ ఒక్కసారిగా నోటితో గాలిని బయటకు వదిలి గుండెలపై చేయి వేసుకుని బయటకు దిగుతాడు. సార్, ఆ రాజేశ్వరీదేవి అసలు వస్తుందంటారా? నువ్వు పిలిస్తే తప్పకుండా వస్తుంది. అన్ని దిక్కుల వైపు గమనిస్తున్నాడు చక్రి. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అదేమైనా నా పెళ్ళాం అనుకుంటున్నారా పిలవగానే గంతులేసుకుంటూ వచ్చేయడానికి? అది ఆత్మ అంటాడు తెచ్చిపెట్టుకున్న కోపాన్ని ప్రదర్శిస్తూ. అలా అంటావేంటి వెంకీ? నువ్వు పిలిస్తేనే కదా అప్పలమ్మ లింగంలు మన ఆఫీస్కి వచ్చారు. ఈవిడ కూడా రావచ్చు. చాలే ఊరుకోండి సార్. ఏదో ఒకసారి వాళ్ళు ఆత్మలను తెలియక బ్రతిమాలి మరీ పిలిచాను. తెలిసాక ఎందుకు పిలుస్తాను సార్? సరే పద. బంగ్లా వైపు అడిగేస్తాడు చక్రి. ఎక్కడికి సార్ అలా వెళ్తున్నారు? బెదురుతూ అడుగుతాడు వెంకీ. బంగ్లాలోకి. ఇంకెక్కడికి? కథ పూర్తయ్యాక కదా సార్ వెళ్లాల్సింది. అప్పుడే తొందర ఎందుకు మీకు? చక్రి చేతిని వెనక్కి లాగుతున్నాడు వెంకీ. పూర్తవ్వాలంటే అక్కడికి వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు వెంకీ అని వెంకీని బలంగా ముందుకు గుంజుతాడు. వెంకీ వంగుతూ వెళ్ళాలా వద్దా అన్నట్లు నడుస్తున్నాడు. వీస్తున్న గాలికి ఆ గడ్డి తుప్పలు నెమ్మదిగా ఊగుతున్నాయి. వాటిని దాటుకుంటూ ఆ బంగ్లా వైపే చూస్తూ ముందడుగు వేస్తున్నారు. అలా కాస్త దూరం వెళ్ళేసరికి, ఓ బాబూ, ఎవరు మీరు? మళ్ళీ ఆ స్వరం వీళ్ళ చెవిన పడింది. ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి చూస్తారు. వెనక ఎవరూ లేరు. వెంకీ ఒక్క ఉదుటిన చక్రి వెనక్కి వెళ్ళి భుజంపై చేయి వేసి ఎవరు పిలిచారన్నట్లు బిత్తర చూపులు చూస్తున్నాడు. ఎవరూ లేరు సార్, నా మాట వినండి, వెనక్కి వెళ్ళిపోదాం నెమ్మదిగా అంటాడు. చక్రి మాత్రం మౌనంగా అన్నీ గమనిస్తున్నాడు. ఇంతలో వెంకీ కెవ్వుమంటూ పెద్దగా అరుస్తాడు. చక్రి వెనక్కి చూసేసరికి వెంకీ కళ్ళు గట్టిగా మూసుకుని, ఎవరు సార్ నా భుజంపై చేయి వేసింది అంటాడు. చక్రికి కూడా నోట మాట పెగలట్లేదు. ఏంటి సార్ మాట్లాడరు అంటూ ఆ చేతిని పట్టుకుని నెమ్మదిగా వెనక్కి తిరుగుతాడు వెంకీ. కోపంగా వీళ్ళ వైపు చూస్తున్న రాజేశ్వరీదేవి వెనక కనిపించేసరికి ఏం మాట్లాడాలో తెలియక, మేడం మీరా, బాగున్నారా అంటాడు వణికిపోతూ. ఇక్కడకు రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటుంది రాజేశ్వరి గంభీరంగా. వెంకీ హడలిపోతూ, మేడం మీరు ఒకసారి నా భుజం మీద చేయి తీస్తారా అని అడుగుతాడు. ఇంతలో వెంకీ పరిస్థితిని అర్థం చేసుకుని వెంకీని వెనక్కి లాగి చక్రి ఆవిడ ముందు నుంచుంటాడు. అమ్మ రాజేశ్వరీదేవి గారు, మమ్మల్ని మీరే కాపాడాలి అంటూ దండం పెడతాడు. అప్పలమ్మ ఆత్మకథ పూర్తి చేయకపోతే చంపేస్తానందా అని వెనక్కి తిరిగి బంగ్లా వైపు చూస్తుంది రాజేశ్వరి. అవునమ్మా, పూర్తి చెయ్యాలంటే ఆవిడను ఎవరు చంపారో మీరే మాకు చెప్పాలి. ఈ ఊళ్ళో అందరూ మీ పేరు చెప్పుకునే బ్రతుకుతున్నారు. మీరు మమ్మల్ని ఈ గండం నుంచి గట్టెక్కిస్తే మేము కూడా బ్రతుకున్నన్నాళ్ళు మీ పేరు చెప్పుకునే బ్రతుకుతాం అని దీనంగా అడుగుతాడు చక్రి.
అవును రాజేశ్వరి దేవి గారు, నాకు పాప పుడితే మీ పేరే పెట్టుకుంటాను, మా గురువుగారి మీద ఒట్టు. వెనక నుంచి చక్రి తలపై చేయి పెడతాడు వెంకీ. ఆవిడ బంగ్లా వైపే చూస్తూ, మీకు ఏం కావాలిప్పుడు? అప్పలమ్మను చంపింది ఎవరో తెలియాలి అంతే కదా అంటుంది. అవునమ్మా, మాకు సమయం లేదు, మాకేదైనా అయితే మా భార్యలు తట్టుకోలేరు. ఆ అప్పలమ్మ వల్ల మీ కుటుంబం నాశనమైనట్లే మా కుటుంబాలు కూడా చిన్నాభిన్నం అయిపోయేలా ఉన్నాయి అంటూ రాజేశ్వరీదేవి పాదాలను పట్టుకుంటాడు చక్రి. చక్రి కాళ్ళపై పడ్డాడు కదా అని వెంకీ కూడా ఆవిడ కాళ్ళపై పడతాడు. వెంటనే అనుమానంతో, సార్, దెయ్యాలు కూడా షూ వేసుకుంటాయా సార్? అతి నెమ్మదిగా అడుగుతాడు వెంకీ. స్టూపిడ్, నీ కుళ్ళు జోక్స్ ఆపు. నువ్వు పట్టుకున్నది నా కాళ్ళు, ఆవిడ కాళ్ళు కాదు. సారీ సార్, ఈ తుప్పల్లో సరిగ్గా కనపడక ఆవిడ కాళ్ళనుకుని మీ కాళ్ళు పట్టేసుకున్నట్లున్నాను అంటూ ఆ గడ్డి కళ్ళలో గుచ్చుకోకుండా కళ్ళు గట్టిగా మూసుకుని రాజేశ్వరీదేవి పాదాల కోసం తడుముతున్నాడు వెంకీ. సార్, ఆవిడ కాళ్ళెక్కడ సార్? దొరకడం లేదు. ఆవిడకు కాళ్ళు లేవు వెంకీ అని మెల్లగా చక్రి చెప్పడంతో వెంకీ వెంటనే కళ్ళు తెరిచి, మరి మీరేం పట్టుకున్నారు సార్? నాకేం తెలుసు, నేను పాదాలు పట్టుకుందామనే వంగాను, కానీ దొరకలేదు. వీళ్ళు ఇలా గుసగుసలాడుతుండగా రాజేశ్వరీదేవి ముందుకు తిరిగి, పైకి లేవండి అదే గంభీర స్వరంతో అనేసరికి ఇద్దరూ పైకి లేచి రాజేశ్వరీదేవి వైపే చూస్తారు. అప్పలమ్మను ఎవరు చంపారో తెలియాలంటే మీరు ఈ రాత్రిని ఆ బంగ్లాలో గడపాల్సిందే. అప్పుడే మీకు తనను ఎవరు చంపారో చెబుతాను అంటుంది రాజేశ్వరీదేవి. ఆ బంగ్లాలోనా? మా వల్ల కాదు మేడం, తడుముకోకుండా చెప్పేస్తాడు వెంకీ. అలా అయితే మీరు బ్రతకడం కూడా అసాధ్యం అని అక్కడ నుండి ఉన్న పలంగా మాయమైపోతుంది రాజేశ్వరీదేవి. వెంకీ చెంప చెల్లుమనిపిస్తాడు చక్రి. బుద్ధుందా నీకు? నేను మాట్లాడుతున్నానుగా అంటాడు కోపంగా. వెంకీ ఏం మాట్లాడకుండా బిక్కముఖం వేసి నోటికి చేయి అడ్డుగా పెట్టుకుంటాడు. ఇంతలో చక్రి కంగారుగా అటూ ఇటూ వెతుకుతూ, అమ్మా రాజేశ్వరీదేవి గారు, ఈ సమస్య నుండి బయటపడాలంటే ఆ బంగ్లాలో ఉండడం తప్ప వేరే మార్గం లేదంటారా? రాజేశ్వరీదేవి పలకదు. అమ్మా, మమ్మల్ని మీ బిడ్డలనుకుని కాపాడండి తల్లి అని దీనంగా చేతులు జోడిస్తాడు చక్రి. మీరు మీ సమస్యను అధిగమించాలంటే ఆ బంగ్లాలో ఉండాల్సిందే. రాజేశ్వరి కనపడకుండా మాట్లాడుతుంది. ఆ అప్పలమ్మ మమ్మల్ని చంపేస్తుందేమోనని భయంగా ఉందమ్మా అంటాడు చక్రి. మీరు ధైర్యంగా ఉంటే అంతా శుభమే జరుగుతుంది. భయపడితే భయమే మిగులుతుంది తప్ప మీ ప్రాణాలు మిగలవు. చక్రి ఆలోచనలో పడ్డాడు. 5 నిమిషాలు ఆలోచించి, సరే అమ్మా, ఏదైతే అదే అవుతుంది. మేము ఈ రాత్రికి ఆ బంగ్లాలో ఉంటాము, కానీ మా ప్రాణాలు కాపాడే బాధ్యత మాత్రం మీదే. వెనక నుంచి చక్రి వద్దు అన్నట్లు అడ్డంగా తల ఊపుతున్నాడు. చక్రి వినకపోయేసరికి, సార్ వద్దు సార్, వెనక్కి వెళ్ళిపోదాం అంటాడు వెంకీ. తప్పదు వెంకీ, మన పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిపోయింది. ముందుకు సాగాలంటే ఎందులో కందులో దోకాల్సిందే అంటాడు నిరాశగా. జరగబోయే పరిస్థితులను ఆలోచించిన వెంకీ కూడా రాజేశ్వరి షరతుకు ఒప్పుకుంటాడు. వెంకీ కూడా ఆ రాత్రి బంగ్లాలో ఉండడానికి అయిష్టంగానే ఇష్టపడ్డాడు. సరే రాజేశ్వరీదేవి గారు, మీ షరతుకి మేము ఒప్పుకుంటున్నాం అని చక్రి రాజేశ్వరి కోసం చుట్టూ తడుముతున్నాడు. ఆ మాట వినగానే క్షణంలో వెంకీకి జానెడు దూరంలో సడన్గా వచ్చి వాలుతుంది రాజేశ్వరి. వెంకీ ఉలిక్కిపడి గుండెలపై చేయి వేసుకుని మెరుపు వేగంతో మళ్ళీ చక్రి వెనక్కి వెళ్ళిపోతాడు. ఏంటి సార్, ఈ ఆత్మలకి వైలెంట్ ఎంట్రీస్ తప్ప సైలెంట్ ఎంట్రీస్ తెలీదంటారా? కొంచెం ఉంటే హార్ట్ అటాక్ వచ్చేద్దును అంటాడు. నువ్వు కాసేపు నోరు మూసుకోరా అని చక్రి నెమ్మదిగా చెప్పి, ఆ బంగ్లాలోకి ఇప్పుడే వెళ్ళాలా అమ్మా సంశయంగా అడుగుతాడు చక్రి. ఆవిడ చెబుతారులేండి సార్, మీకెందుకంత కంగారు అంటాడు వెంకీ. ఇప్పుడు కాదు, సరిగ్గా సమయం 8 గంటలకు మీకు ఆ బంగ్లాలోంచి శబ్దాలు వినిపిస్తాయి. అవి వినపడిన వెంటనే మిమ్మల్ని తీసుకెళ్లడానికి మా పని మనిషి వస్తుంది అంటుంది రాజేశ్వరి. పని మనిషా లేక పని మనిషి ఆత్మ? కాస్త క్లియర్గా చెప్పండి మేడం అడుగుతాడు వెంకీ. అది వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది అని అక్కడి నుంచి సడన్గా మాయమైపోతుంది రాజేశ్వరి.
రాజేశ్వరి చెప్పినట్లు 8 గంటలు ఎప్పుడు అవుతుందో అని భయపడుతూ కారులో ఎదురు చూస్తున్నారు ఇద్దరు. తదుపరి భాగాన్ని తొందరలోనే అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.